మన తాతలు ముత్తాతల కాలంలో 90 ఏళ్లు దాటినా మనుషులు ఎంతో ఉత్సాహంగా, కంటి చూపు తగ్గకుండా, మోకాళ్ల నొప్పులు లేకుండా ఆరోగ్యంగా ఉండేవారు. కానీ ఈరోజు మనం 30 ఏళ్లకే నిరసించిపోతున్నాం. అసలు వారి ఆరోగ్య రహస్యం ఏంటి? వారు పాటించిన పద్ధతుల్లో ఉన్న అసలైన సైన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది వారు తినే ఆహారం. పూర్వం రాగులు, జొన్నలు, సజ్జలు వంటి చిరుధాన్యాలను ఎక్కువగా తీసుకునేవారు. వాటిలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. అలాగే వారు మట్టి పాత్రల్లో వంట చేసేవారు. దాని వెనుక ఉన్న సైన్స్ ఏంటంటే, మట్టి పాత్రలు ఆహారంలో ఆమ్ల గుణాన్ని తగ్గించి పోషకాలు ఆవిరైపోకుండా కాపాడతాయి. నేటి కాలంలో మనం వాడే ప్రెషర్ కుక్కర్లు ఆహారాన్ని ఉడికించడం లేదు, కేవలం మెత్తగా పగలగొడుతున్నాయి. అందుకే వారానికి కనీసం 3 సార్లు చిరుధాన్యాలను మన ఆహారంలో భాగం చేసుకోవడం ఎంతో ముఖ్యం. ఇక రెండవది సూర్యోదయం మరియు శారీరక శ్రమ. మన పెద్దవారు తెల్లవారుజామున బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచేవారు. సూర్యోదయ సమయంలో వచ్చే లేత ఎండ శరీరానికి తగలడం వల్ల విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. ఇది ఎముకల బలానికి మాత్రమే కాదు, మన మానసిక ఉల్లాసానికి కూడా కారణం. వారు కేవలం ప్రత్యేకంగా జిమ్కు వెళ్ళలేదు, కానీ పొలం పనులు, ఇంటి పనుల ద్వారా శరీరానికి కావలసిన వ్యాయామం సహజంగానే దొరికేది వారికి. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, రోజుకు కనీసం 20 నిమిషాలు ఎండలో గడపడం వల్ల మన రోగనిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. ఇక మూడవ ముఖ్యమైన విషయం నీరు తాగే పద్ధతి. పూర్వం రాగి బిందెలు లేదా ఇత్తడి పాత్రల్లో నీరు నిల్వ చేసేవారు. దానినే సైన్స్లో ఒలిగోడైనమిక్ ఎఫెక్ట్ అంటారు. రాగి పాత్రలో నీరు ఉండడం వల్ల అందులోని బ్యాక్టీరియా నశిస్తుంది. ఈ నీరు తాగడం వల్ల శరీరంలోని విషతుల్యాలు బయటకు పోయి జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇప్పటికైనా ప్లాస్టిక్ బాటిళ్లను పక్కన పెట్టి రాగి గ్లాసులో లేదా మట్టి కుండలో నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. ఇక చివరగా మానసిక ప్రశాంతత. ఉమ్మడి కుటుంబాలు అందరూ కలిసి భోజనం చేయడం, రాత్రిపూట కథలు చెప్పుకోవడం వల్ల వారిలో ఒత్తిడి అనేది ఉండేది కాదు. చీకటి పడగానే నిద్రపోవడం వల్ల వారి శరీరంలోని హార్మోన్ల వ్యవస్థ క్రమబద్ధంగా ఉండేది. నేడు మనం అర్ధరాత్రి వరకు మొబైల్ ఫోన్లు చూడడం వల్ల మన నిద్రతో పాటు ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటున్నాం. మన పూర్వీకుల జీవనశైలి మూఢనమ్మకం కాదు, అది ఒక అద్భుతమైన సైన్స్. ఆ పాత పద్ధతుల్లో కనీసం కొన్నింటినైనా మనం తిరిగి అలవాటు చేసుకుంటే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చు. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. స్వస్తి.